చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీదన ఏసీబీ కోర్టులో కేసు వేయబోతే ఆ కేసుని కొట్టేసినటువంటి పరిణామం చోటు చేసుకుంది. రాజధాని అమరావతిలో ఎస్ఐండ్ భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్నటువంటి ఫిర్యాదు మీద 2020లో ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. చంద్రబాబు గారి మీద కేసు నమోదు చేసింది. అయితే అందులో ఆ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు విత్డ్రా చేసుకుంటారన్నటువంటి కాన్సెప్ట్తో సిఐడి ఈ కేసుని వాళ్ళు చెప్పింది వాళ్ళు తమ చేత బలవంతంగా కంప్లైంట్ పెట్టించారని చెప్తున్నారంటూ ఆయన మీద అప్పట్లో కేసు పెట్టినటువంటిది ఎల్లమాటి ప్రసాద్ కుమార్, నల్లూరు రవికిరణ్ వీళ్ళిద్దరు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే కేసులు పెట్టారు. ఈ 2 కేసులను మూసేయడానికి రెడీ అయ్యింది ప్రభుత్వం. వాళ్ళిద్దరూ మూసేయబోతున్నారు, ఇది వాళ్ళిద్దరు స్టేట్మెంట్ల ఆధారంగా సిఐడి మూసేయబోతోంది అంటూ స్వర్ణాంధ్ర అనే పత్రిక వ్యవస్థాపకుడు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి బాలగంగాధర్ తిలక్ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేస్తే ప్రభుత్వం తరపున వాదనలో ఆయన బాధితుడు కాదు, ఫిర్యాదుదారు కాదు, మరి ఆయన ఎట్లాగే చేస్తారు అన్నటువంటి వాదనలు ప్రభుత్వం వినిపిస్తే అందుకు అంగీకరిస్తూ ఆ పిటిషన్ని రిటర్న్ చేసింది ఏసీబీ కోర్టు. తద్వారా బాబుగారి మీద కేసు త్వరలో తొలగించబోతున్నది సిఐడి. దానికి న్యాయపరమైనటువంటి అడ్డంకులు తొలగిపోయినట్టు కనబడుతోంది.